85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఆయన ప్రారంభించారు. అలాగే 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మినియేచర్ ప్రాజెక్టు వివరాలను అక్కడ అధికారులు వివరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎన్ని గ్రామాలకు ఈ కార్యక్రమం ద్వారా నీరు అందుతోంది, అలాగే మిగతా ఎన్ని గ్రామాలకు అందబోతున్నాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం పేరు చెబితే పచ్చదనం ఇదివరకు గుర్తొచ్చేది, కొబ్బరి తోటలు, పచ్చదనం. కానీ ఆ పచ్చటి ఉద్దానం వెనుకున్న విషాద గాథలు తెలుసుకోవాలనే ప్రయత్నం ఇంతకు ముందెన్నడూ నాయకులు చేయలేదు. ఆ దిశగా అడుగులు వేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అందరూ కూడా ప్రశంసిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దశాబ్దాల కిడ్నీ వ్యాధి బారిన పడిన ప్రజల ఆక్రందనలు తెలుసుకుంటే వైద్య ఆరోగ్య రంగంలో సాధించిన ప్రగతిని ఉద్దాన ప్రజలు ఎందుకు అందుకోవటం లేదు, వారిని అది ఎందుకు ఆదుకోవటం లేదనే ప్రశ్న తలెత్తుతుంది. పచ్చటి ఉద్దానంలో గత 3 దశాబ్దాలుగా కనిపిస్తున్న జీవన చిత్రం మనసున్న వారిని అందరినీ కదిలిస్తుంది. 2019 జనవరిలో ఉద్దానం ప్రాంతంలో పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ అక్కడి ప్రజల సమస్యల్ని తెలుసుకుని కొన్ని హామీలు ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు వాస్తవ రూపంలోకి మారుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం లైవ్లో చూస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకిచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మర్చిపోలేదు అనటానికి ప్రస్తుత పరిస్థితులు, చూస్తున్న దృశ్యాలు అద్దం పడుతున్నాయి. ఉద్దానానికి ఇచ్చిన హామీ మేరకు 75 కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అలాగే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణాన్ని మొదలుపెట్టి ప్రస్తుతం పూర్తయిన నేపథ్యం. దీని నిర్మాణం జరుగుతున్నన్ని రోజులు నిత్యం దీన్ని సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పనులను వేగవంతం చేశారు. ఇక్కడ సిబ్బంది నియామకం కూడా దాదాపుగా పూర్తయినట్లే అనుకోవచ్చు. అతి త్వరలోనే అత్యాధునిక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రిని ప్రారంభించబోతున్నారు. ఇక్కడి నుంచే అవన్నీ కూడా ఆపరేట్ అవ్వబోతూ ఉన్నాయి. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తోంది. దీంతో వారి కష్టాలు తీరనున్నాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో 85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఉద్దానం ప్రాంతంలో కళ్ళెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపటానికి కూడా సాహసించలేదు. ఇలాంటి పరిస్థితిలో వైఎస్ జగన్ ప్రభుత్వం 785 కోట్ల భారీ వ్యయం చేసి మరీ ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపింది. రైట్, స్విచ్ ఆన్ చేసి అక్కడ ప్రాజెక్టును ప్రారంభిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నిజంగా ఎన్నో వందల గ్రామాలకు ఆల్రెడీ ఇక్కడ పరిశుద్ధ నీరు, ట్రీట్మెంట్ చేసిన నీటిని సరఫరా చేస్తున్నారు. మిగిలిన గ్రామాలకు కూడా చేయబోతూ ఉన్నారు. దీంతో ఇక్కడ ఎన్నో దశాబ్దాల తరబడి కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్న దానికి ఒక శాశ్వత పరిష్కారం, కేవలం సమస్య ఎక్కడుంది దాన్ని అప్పటికప్పుడు ఒక టెంపరరీ సొల్యూషన్ కాకుండా దీని మూలాలు ఎక్కడున్నాయి, ఎలాంటి పరిష్కారం చూపితే రాబోయే తరాలు కూడా ఇలాంటి బారిన పడకుండా బయటపడతారు అనే శాశ్వత పరిష్కారాన్ని చూపే సాహసం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పటి ప్రతిపక్ష నేతగా ప్రజలకిచ్చిన హామీను ఆయన వాస్తవ రూపంలోకి తీసుకుని రావటం ప్రత్యక్ష విజువల్స్లో, ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం మనం అవి చూస్తూ ఉన్నాం. ఈ పని జరుగుతున్నంత కాలం కూడా
ప్రత్యేక శ్రద్ధ వహించి వీటిని సమీక్షలు ఎప్పటికప్పుడు చేసి పనులు వేగవంతం కావడానికి కృషి చేసి ప్రస్తుతం దాన్ని కంప్లీట్ అయిన దాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు.